హాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అండి చింతకూర పప్పు రెసిపీ చూడబోతున్నాము. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా 100 గ్రాముల చింతాకు తీసుకుని దాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే మనం దాంట్లో ఉన్న కాళ్ళన్నీ పక్కన పెట్టేసుకోవాలి. సో మనం అలా రుద్దుకుంటే కనుక ఇలా సపరేట్ అయిపోతుంది ఆకు కాళ్ళు. చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని అందులో గ్లాస్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. సో ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక 2 గ్లాసులు తీసుకోండి. నేను ఒక గ్లాస్ కొలతలకు చెప్తున్నాను. దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సో ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న టమాటోస్ 2 వేసుకోండి కట్ చేసి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న చింతాకు కూడా అందులో వేసుకోండి. కాళ్ళని తీసేసాం కదా, బాగుంటుంది. సో ఉప్పు పసుపు వేసుకోండి. సో మన రుచికి తగ్గినంత ఉప్పు అండి. ఒకవేళ సరిపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం కారం కూడా వేసేసి మనకి గ్లాస్ పప్పు తీసుకుంటే 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో మనకి బాగా మెత్తగా కాకుండా బాగా పలుగ్గా కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మిక్స్ అయితే కనుక మనకి పర్ఫెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి అనమాట. కుక్కర్ మూత పెట్టేసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. సో చాలా సింపుల్ అండి, మనకి తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. నేను ఒక చిన్న టీ గ్లాస్ పప్పుకి ఒక 100 గ్రాముల చింత చిగురు తీసుకున్నానండి. దాని ప్రకారం మీరు కొలతలు పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఎక్కువ మెంబర్స్ ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే డబల్ చేసుకోండి దాన్ని. సో సీజన్ కాబట్టి మనకి ఇప్పుడు ఈజీగా దొరికేస్తుంది చింతాకు. ట్రై చేయండి. మరీ పుల్లగా ఉండదు, మరీ చప్పగా ఉండదు, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. కుక్కర్లో వద్దనుకున్న వాళ్ళు మీరు బయట గిన్నెలోనే చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. సో ఓపెన్ చేసేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో 5 విజిల్స్ అనమాట. మీకు బాగా మెత్తగా కావాలనుకుంటే ఇంకో 2 విజిల్స్ వేయించుకోండి, సరిపోతుంది. దించుకున్న పప్పుని కొంచెం మెదుపుకోండి, సాఫ్ట్ అవుతుంది. కొంతమంది బాగా మెత్తగా తినటం అలవాటు, వాళ్ళు ఇంకొంచెం విజిల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకోండి. అందులో మనకి ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కావాల్సిన వాళ్ళు కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో మనం ఆల్రెడీ ముందుగా పప్పు అది మెదుపుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోండి, తాలింపులో వేసేసుకోండి. కొంతమంది తాలింపు లాస్ట్లో పెట్టుకుంటారు, సో అలా అయినా ఓకే. కొంచెం వాటర్ వేసుకుందాము. పప్పు తీసిన గిన్నెలోనే అంటే కుక్కర్లో ఆ వాటర్ కడిగేసుకుని వేసుకుంటున్నాం అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువేం పట్టదు. అంతా కలిపేసుకుని కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే.